లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీనికోసం 9,445 మంది సిబ్బందిని నియమించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయి మాధవి జూన్ 1న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమరం ముగిసింది. ఈ నేపథ్యంలో రేపు జూన్ 4 రేపు ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ప్రారంభంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన 17 లోక్సభ నియోజకవర్గాలు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో లెక్కింపు ఉన్నది. దీనికి సంబంధించి 9,445 మంది సిబ్బంది ఈ పోలింగ్ ఎన్నికల కౌంటింగ్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి 2,373 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ఈ 17 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం గాను 65.67% పోలింగ్ నమోదైంది. దాదాపు 2.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి 2,08,800 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలు కాగా ఈ లెక్కింపుకు సంబంధించి కూడా కొంచెం సమయం అధికంగా పట్టే అవకాశం ఉంది. అయితే ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను విడివిడిగా లెక్కించనున్నారు. ఈసారి ఓట్ల లెక్కింపు టేబుల్ ఒక్కో టేబుల్కు ఒక్కో ఏజెంట్కి సంబంధించి కూడా నియమించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 35,800 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో అత్యల్పంగా భద్రాచలం 176, అశ్వరావుపేట 184 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి 13 రౌండ్లలోనే పూర్తవుతాయి. చార్మినార్లో 198 కేంద్రాలు ఉండగా 18 రౌండ్ల లెక్కింపు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. షేర్లింగంపల్లిలో అత్యధికంగా 622 పోలింగ్ కేంద్రాలు ఉండగా 23 రౌండ్ల లెక్కింపు చేరున్నారు. అయితే మల్కజ్గిరి లోక్సభలో పరిధిలో అత్యధిక పోలింగ్ స్టేషన్ ఉండడంతో కౌంటింగ్ ఆలస్యంగా జరుగుతుందని ఎక్కువ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఉండగా 3 నియోజకవర్గాలు అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఎక్కువ సంఖ్యలో టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఆదిలాబాద్ ఈ మొత్తం 33 నియోజకవర్గాలకు 17 నియోజకవర్గాలకు సంబంధించి 33 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఈఓ వికాస్ రాజ్ సైతం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రత్యేకంగా బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి 13 ప్రాంతాల్లో 16 హాల్స్లో కౌంటింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈ లెక్కింపు ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ సంబంధించి ఇటు ఏదైతే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జుబ్లీహిల్స్లో అత్యధికంగా 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. యాకత్పురలో అత్యధికంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి యాకత్పురలో 24 రౌండ్స్ ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు. అయితే అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్స్లో ఓట్ల లెక్కింపు ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పారు. మొత్తం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,200 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్టు చెప్పారు. ప్రతి రౌండ్కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు ఎన్నికల అధికారి చెప్పారు. ఇటు మొత్తం ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏవీ కాలేజ్, ముషిరాబాద్ అసెంబ్లీ సెగ్మెంటు రెడ్డి ఉమెన్స్ కళాశాల, అంబర్పేట కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ఖైరతాబాద్ జుబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ ఉంటుంది. మాసప్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నాంపల్లి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓయూలో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 21,20,401 ఓట్లు ఉండగా ఇందులో పోలైన ఓట్లు 10,39,834 ఓట్లు పోలే. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తర్వాత ఈవీఎంలను కూడా ర్యాండమైజ్ చేస్తారు. ఉదయము ఏదైతే పోలింగ్ ఏజెంట్ల ఇటు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల నడుమ వీటిని ర్యాండమైజ్ చేస్తారు. ర్యాండమైజ్ చేసిన తర్వాత వీటిని సూపర్వైజర్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఏఆర్ఓ కావచ్చు, ప్రొసీడింగ్ ఆఫీసర్ వీళ్ళంతా సమక్షంలో ఇవన్నిటిని కూడా ఓపెన్ చేస్తారు. 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది, కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన ముందు అందరిపైన ఏదైతే ఈ కౌంటింగ్ సిబ్బంది ఉంటారో వారు రాజకీయ పార్టీలకు సంబంధించిన
అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు ఉంటారో వారి సంతకాలు తీసుకొని ఈవీఎంను ఓపెన్ చేస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ప్రతి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 5 ర్యాండమైజ్ చేస్తారు ఈవీఎంలను. ఈవీఎంతో పాటు వీవీప్యాట్లో ఉన్న పోలింగ్ స్లిప్లను పోల్చి సరిచూస్తారు. దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధిస్తున్నట్టు చెప్పారు. రేపు పోలింగ్ కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 144 సెక్షన్ ఉంటుంది. ఇటు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను అనుమతించేది లేదని ఇప్పటికే చెప్పారు. అంతేకాకుండా ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా సర్వేలెన్స్ నిఘా ఎప్పటికప్పుడు ఉంటుంది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ బలగాలు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే ఈసీఐ అధికారులు చెప్పారు. ఇటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఓ వికాస్ రాజ్ సైతం వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. అంతేకాకుండా ఎక్కడైతే సమస్యాత్మక కావచ్చు అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రత్యేకంగా భద్రత పర్యవేక్షించాలని చెప్పేసి కూడా చెప్పారు. అక్కడ మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారు. వారితో పాటు నిఘాను ప్రత్యేకంగా పసిగట్టేందుకు పోలీస్ వ్యవస్థకు సంబంధించి సీసీ కెమెరా సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్లో తిరుగుతాయి. మొత్తానికి రేపు ఉదయము 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఇటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. అన్నింటికి కూడా రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి ఫలితం రావడానికి 11 గంటల వరకు కూడా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 11 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తెచ్చకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రానికి ఇప్పటికే ట్రైనింగ్ అంతా పూర్తయింది. ట్రైనింగ్ ఆఫీసర్లు కావచ్చు, ప్రొసీడింగ్ ఆఫీసర్లు అంతా కూడా రేపు ఉదయము 8 గంటల లోపే కౌంటింగ్ హాల్లోకి చేరుకోవాలని ఇప్పటికీ ఆదేశాలు చేశారు. అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను కూడా ఎప్పటికప్పుడు వారికి చెప్పారు. వారికి పాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఫోను అనుమతించేది లేదని చెప్పారు. ఈ 17 లోక్సభ నియోజకవర్గాలకు కానీ 33 సెంటర్లు ఏర్పాటు చేశారు. కాబట్టి వీరంతా కూడా ఆర్ఓకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. పోలింగ్ ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి ఆర్ఓకు సమాచారం ఇస్తారు. ఆర్ఓ ఫలితాలను వెల్లడిస్తారు. దానికి సంబంధించి ఇటు కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. వారికి సమాచారం ఇచ్చి వారు ఎవరు గెలుపొందారని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు చెప్తారు. అంతేకాకుండా ఇటు కొంత ఎండవేడిమి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇటు హెల్త్ సెంటర్ కావచ్చు, ఇటు నీళ్ళ సదుపాయం కావచ్చు, ఇటు ఒకవేళ కరెంటు పోతే వెంటనే కరెంట్ వచ్చే విధంగా జనరేటర్ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. సీసీ కెమెరా సర్వేలెన్స్ టీమ్స్ మాత్రం ప్రత్యేకంగా ఈ కౌంటింగ్ సంబంధించి ఏర్పాటు చేశారు. లోపల కౌంటింగ్ హాల్లో కూడా సీసీ కెమెరా నిఘా ఉండనుంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే రేపు ఉదయం 8 గంటలకు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. సాయి మాధవి. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.